హలో బడీస్! అమ్మమ్మలతో మా పెళ్ళికొడుకు చూడండి ఎంత చక్కగా సరదాగా డాన్సులు వేస్తున్నాడో. కాదండి అక్కలంటండి. ఈ అక్కలతో ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నాడో చూసారా? అలానే అమ్మ, ఆంటీ, అమ్మమ్మలు మళ్ళీ అమ్మమ్మలంటానే ఆ! అదేనండి. చెప్తా ఆ అమ్మమ్మలెవరు, ఈ అక్కలెవరు అన్నది. అలానే చెల్లి, బావతో చక్కగా డాన్సులు, మేనమామలతో నాటు నాటు అంట సాంగు. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని నేనైతే కంకణం కట్టేశాను. చెప్తా. ఇంతకీ ఈ హౌస్ ఎక్కడ ఏంటి? మా చీరాలలోనే పేరేదో చెప్పారండి. మొత్తానికి ఈ హౌస్ అయితే చాలా బావుంది. అలా వెళ్ళానా, ఇంకా అసలు లోపలికి అలా వెళ్తూ ఉండంగానే మా ఫ్రెండ్ ఇదిగో ఇలా వాక్ చేస్తూ ఉండటము, నేను వెంటనే నా ఫోన్ తీసుకొని అలా వీడియో తీయటం మొదలుపెట్టానా, ఈ గ్యాప్‌లోనే నన్ను చూసేసేసిందండి మా ఫ్రెండు. అంతే "రా లచ్చక్క" అంటూ అలా పిలవటం. నేనింకా ఊరుకుంటానా, నేను గూడా ఎళ్లి ఇదిగో నా నా ఏం చెప్పాలండి. ఆ పాట ఏంటో డిఫరెంట్‌గా పెట్టారు. ఆ పాటేంటో నాకర్థం గాల. ఏదో కుప్పి గంతులు వేయటానికి రెడీ అయ్యానా, కానీ అలా, అలా 2 అడుగులు వేసిన తర్వాత సహజంగానే నటించటం వచ్చేసింది. అంతే. అలా నటించేసి ఇలా ఫ్రెండ్ పక్కన వచ్చి అలా నుంచున్నానో లేదో, మా యాంకర్ పాప అలా వచ్చేసి ఇదిగో నన్నిలా లాక్కొని వెళ్ళి మరీ డాన్స్ వేయించటానికి రెడీ అయింది. ఏం చేస్తాం, దానితో పాటు నేను కూడా స్టెప్పులు వేయటానికి ప్రిపేర్ అయ్యాను. అబ్బా! నాకు కూడా తోడు రావచ్చు కదా ఆ ఫ్రెండు అని ఆలోచిస్తూ అనుకుంటూ దా అని మా ఫ్రెండ్‌ని పిలిస్తే కానీ వెయ్యి అని చెప్పి మా ఫ్రెండ్ అలా చెప్తూ ఉంటే, అమ్మో! ఇంక లాభం లేదు. ఇలానే డాన్స్ ఏస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి అలా వచ్చి కూర్చున్నానా, ఇదిగో ఇందాక చెప్పాను కదా అమ్మమ్మలతో డాన్సులు అనని. కాదండి. ఎంత హుషారుగాను, ఎంత జోష్‌గానో ఉంటారంట. ఉంటారు. ఈ మా పెళ్ళికొడుకు అమ్మమ్మలు. పెద్దమ్మమ్మ, చిన్నమ్మమ్మ. అంటే వాళ్ళ అమ్మమ్మకి ఈ ఇద్దరు చెల్లెళ్ళు. సరే. ఆ అమ్మమ్మల్ అక్కల్లాంటి అమ్మమ్మలతో చక్కగా డాన్సులు వేసి, ఆ తర్వాత మేనమామల్ని తీసుకొచ్చారు, బాబాయిలు తెచ్చారు, అలానే ఫ్రెండ్స్ వచ్చారు. ఈ గేమ్ ఏంటి వెరైటీగా ఉంది అని అనుకుంటున్నారా? చెప్తానండి. ఈ గేమ్‌కి ఒక స్టోరీ ఉంది. 1 అనంగాల్నే ఎవరికి వాళ్ళం చెయ్యెత్తాలి. 2 అనంగాల్నే పక్కనున్నోళ్ళని టచ్ చేయాలి. 3 అనంగాల్నే ఆ పక్కనున్నోళ్ళని ముగ్గురు కలిపి టచ్ చేసి అంటే 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 అది చూడండి, మీరు గమనించండి. నాకు చెప్పటం రాలేదు. అలానే సడెన్‌గా 8 అంటాం. ఆ 8 మెంబర్స్ ఎక్కడున్నారా అని చెప్పి వెతుక్కుంటా ఆ 8 మెంబర్స్‌ని పట్టుకోవటం. మళ్ళీ మధ్యలో 2 అంటాం. మధ్యలో 3 అంటాం. మధ్యలో 1 అంటాం. మధ్యలో 5 అంటాం. ఇలా గేమ్ మొత్తం సరదాగా ఆడిచ్చిన మా యాంకర్ పాప. లాస్ట్‌కి ఎవరు విన్ అవుతారు ఏంటి? అలా ఇందుట్లో సరదాగా ఆడుకోవటమే కానీ ఇందుట్లో అదే పంతానికి ఆడిన ఆటలేం కాదండి. ఇదిగో ఆ తర్వాత మేనమామలు చూసారా? చూడండి మేనమామలతో ఎన్టీఆర్ సాంగ్ ఉంది గదా! పవ రామ్ చరణ్ సాంగ్ ఉంది గదా! నాటు 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 అంటూ ఆ సాంగ్‌కి ఇదిగో ఇంత చక్కగా ఈ మేనమామలతో ఈ పెళ్ళికొడుకు ఎంత చక్కగా డాన్సులేస్తున్నాడో చూసారు గదా! అలా డాన్సులు అవ్వటంగాల్నే ఇదిగో ఇలా చెల్లి, బావగారు ఈ ఇద్దరు వచ్చేసి ఈ బామ్మర్దితో బావగారు ఎంత చక్కగా అదే దీన్నేమంటారో నాకు తెలీదు కానీ సరదాగా ఆడటం మొదలుపెట్టారా? ఈ చెల్లి చూసారా? అలా స్టెప్స్ వేస్తూ వాళ్ళ ఆయన్ని ఒక ఆట ఆడుకుంటూ ఇటు అన్నని కూడా వదలకుండా అన్నతో కూడా ఆట ఆడుతున్న మా దీపు. ఆ తర్వాత మళ్ళీ ఉంటుంది కదా ఫోటోషూటు. అలానే అదేనండి కొడుకు, కూతురు, అల్లుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగారు. ఆ తర్వాత ఇంకా ఈయన ఇప్పుడు నలుగు పెట్టడానికి రెడీ అయ్యారు. ఇందాక చెప్పాను గదా! ఆగ అక్కలాంటి అమ్మమ్మ. ఆ అమ్మమ్మ ఇదిగో నలుగు పెడుతూ ఎంత హుషారుగా, ఎంత సరదాగా నిజంగా అండి. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క సందర్భంలో మనం చూస్తే మనం గూడా అలా ఉంటే బాగుండు అని చెప్పి మనసుకు అనిపిస్తూ ఉంటుంది గదా ఒక్కొక్కసారి. అలానే చక్కగా అందరితో చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఇదిగో అమ్మ, నాన్న ఇద్దరు ఈ ముచ్చటగా పెళ్ళికొడుకుకి పసుపు నలుగు పెడుతూ ఉంటే హల్దీ ఫంక్షన్ జరుగుతుంటే ముచ్చటేసిందా. నేనైతే నా ఫోన్ కెమెరాని ఇంకా వదలలేదండి. చక్కగా వీడియో తీశాను. మరి బంధం బావుంటుంది గదా! తల్లి బిడ్డల బంధం ఎంత బావుంటుంది. సరే ఇంతకీ అదిగో అమ్మ తర్వాత నాన్న గూడా అంతే చక్కగా పసుపు రాసి, అక్షంతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే ముచ్చటేసిందా. అదిగో చూడండి తల్లి ప్రేమ ఎప్పటికీ తల్లి ప్రేమేనండి. నా బంగారు కొండ అంటూ ఒక చిన్న కిస్ ఇచ్చేసిందా. ఆ తర్వాత ఈయన ఇంకిప్పుడు ఫ్రెండ్సు, అక్కలు, మేనమామలు, బావలు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదిగో ఇలా అక్షంతలు వేయటానికి రెడీ అయ్యారు. సరదాగా నిజంగా హల్దీ ఫంక్షను
అబ్బా! ఏమో గానీ ఇప్పుడు సీజన్ ఎలా ఉందో తెలుసా? మే నెలలో ఉండాల్సినంత ఎండలున్నాయి. కానీ హల్దీ ఫంక్షన్ అవ్వటం వల్ల సరదాగా నీళ్లు చల్లుకుంటారు. ఎన్ని ఉంటాయి గదా! ఈ ఎండను మర్చిపోయారండి మా పెళ్లి కొడుకు చుట్టాలందరూ. ఇందాక చెప్పాను గదా! మేనమామలు, అలానే అక్కలు, చెల్లిళ్ళు, ఫ్రెండ్సు, బాబాయిలు, తాతయ్యలు, అమ్మమ్మలు వీళ్ళందరూ అలా రెడీగా ఉన్నారా? ఇప్పుడు చూడండి చెల్లి, బామ్మర్ది వీళ్ళు కూడా సరదాగా ఆడటం మొదలుపెట్టేశారు. ఇంకా నీళ్లు తీసుకోవటానికి రెడీ అయిపోయారు. ఇదిగో ఇందాక చెప్పాను గదా! అమ్మమ్మ, అమ్మమ్మ, అమ్మమ్మ అంటూ. ఆ అమ్మమ్మ, ఆ తర్వాత ఇంకో అమ్మమ్మ, ఇంకో తాతయ్య, ఆ తర్వాత అమ్మ, నాన్న, ఆ తర్వాత ఇంకెవరు నెక్స్ట్ మీరే చెప్పండి. నేనైతే చెప్పను. నేను చెప్పలేకపోవటమేంది వెంటనే వచ్చేసాం గదా! గమనించేసారా? దీపు వాళ్ళ హస్బెండ్ అంటే చెల్లి, బావగారు. ఇంకా ఆ తర్వాత ఇంకొక మావయ్య, ఇంకొక చెల్లి, ఇంకొక అక్క, ఇంకొక బావ. ఇట్లా వరుస క్రమంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దంపతులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఆహ్, హ్మ్. అదే వాటరు పోస్తూ ఉండే అమ్మమ్మ గూడా వచ్చి చక్కగా అక్షంతలు వేసి, ఆ తర్వాత ఇట్లా ఇటువైపు సందడి జరుగుతూ ఉంటే, ఇంకోవైపు ఇదిగో ఈ బుడ్డోడిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో తీసుకెళ్తాను అని చెప్పి ఆ మామయ్య అదేనండి వాళ్ళ బాబుని తీసుకొనెళ్ళి అలా ఆడిస్తూ ఉంటే, ఇదిగో స్విమ్మింగ్ పూల్ రానే వచ్చింది. ఇంకా ఈ ఎండలకి ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తే ఇంకా ఊరుకుంటారా మా వాళ్ళు? మీరే చెప్పండి. సందడి మొదలయ్యా. ఈలోపుగా భోజనాలు కూడా మొదలయ్యా. చక్కగా భోంచేసుకొని, ఆస్వాదిస్తూ ఇదిగో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉండంగా, నేను కూడా మా ఫ్రెండ్‌కి బాయ్ చెప్పి ఇంటికి రావటానికి ప్రిపేర్ అయ్యాను. మనసంతా అక్కడే ఉందండి. కానీ ఇంటి దగ్గర ఆల్రెడీ చాలామందికి చెప్పున్నాను గదా! మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్రైడల్‌కెళ్ళాలి. ఇంటి దగ్గర వర్క్ ఉంది. ఇయన్నీ గుర్తుపెట్టుకొని, నేను గూడా చక్కగా భోంచేసి, ఆ తర్వాత ఇంటికి రావటానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. మరి నెక్స్ట్ ఏంటి? మీరే చెప్పండి. నెక్స్ట్ వీడియో ఏం అప్‌లోడ్ చేస్తాను? సంగీత్ అండి. పెళ్ళికొడుకుని చేసే పసుపు కొట్టే వేడుకని వీడియో మీతో షేర్ చేసుకున్నానా? ఇప్పుడైతే హల్దీ ఈ మంగళ స్నానాల వీడియో మీతో షేర్ చేసుకున్నానా? మరి నెక్స్ట్ ఏంటి? ఇందాక చెప్పాను. సంగీత్